పట్టణం మీద దేవుడు చూపించిన ప్రేమ ఏంటి? ఇంకొక మాట ఏంటంటే, నినివే పట్టణం వారు మారడానికి గల చేసిన పనులేంటి, వారు చేసిన కార్యాలేంటి? హల్లెలూయా. ఒకటి ఏంటంటే, ఈ నినివే పట్టణం వారు ఉపవాసం ఉండడానికి ముందు వారి స్థితి ఎలా ఉన్నది, ఆ తర్వాత ఆ చెడిపోయిన పట్టణం మీద దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడు, అయితే దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి లేదా రక్షించబడడానికి వాళ్ళు మారడానికి ఏమేమి పనులు చేశారనివి కొన్ని మాటలు ఈ గ్రంథంలో నుండే మనం చదువుకుందాం. హల్లెలూయా. ముందుగా మనం చూద్దాం, వీళ్ళు అంటే ఈ నినివే పట్టణం వారట ఉపవాసం ఉండడానికి ముందుగా వారి స్థితి ఎలాగా ఉండేది అంటే, మనం చూద్దాం 2వ వాక్యంలోని 1వ అధ్యాయం 2వ వాక్యంలోని, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరముగా అయినను. హల్లెలూయా. అంటే నినివే పట్టణం వారు ఉపవాసానికి ముందు వారి స్థితి ఎలా ఉన్నది అంటే, వారు దోషం అంట దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉన్నదట. హల్లెలూయా. సో వాళ్ళు ఏంటంటే ఉపవాసానికి ముందు వాళ్ళు చూస్తే వాళ్ళు ఎలాగంటే చాలా అంటే దుష్ట కార్యాలు చేసేవారుగా దేవుని దృష్టికి చాలా ఘోరంగా వారు కనిపిస్తున్నారట. హల్లెలూయా. సో మరి వాళ్ళు ఎందుకు అలాగా ఉన్నారు అంటే, ముందుగా ఏంటంటే వాళ్ళు పాపంలో పడిపోయి ఉన్నారు. ఆ పట్టణం అంతా కూడా దేవుడు ఆల్రెడీ యోనాకు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక ప్రత్యక్షతనిచ్చాడు. వెళ్ళి అక్కడ నినివే పట్టణంలోని వెళ్ళి నువ్వు ఈ పట్టణము నాశనము కాబోతున్నది, వారు మారు మనసు పొందాలని, నా వైపు తిరగాలని యోనా ద్వారా ఒక ప్రకటన ఇచ్చాడు. కానీ యోనా నినివేకు వెళ్ళమంటే ఆయనేమో తర్కీష్కి వెళ్ళాడు. సో అయినప్పటికీ మళ్ళీ రెండోసారి కూడా యోనాకు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ చెప్పాడు. అప్పుడు చెప్పిన తర్వాత యోనా మళ్ళీ ఈ నినివే పట్టణానికి వెళ్ళి ఆ వార్త ప్రకటించినట్టుగా ఈ 3-4 అధ్యాయాల్లో మనం చదువుకుంటాం అవన్నీ కూడా. సో ఇక్కడ వీళ్ళు పరిస్థితి ఏంటంటే, ముందు వాళ్ళ స్థితి ఏంటంటే, వాళ్ళు అంటే ఆ పట్టణస్థులట దోషము అంటే దేవునికి దృష్టికి ఘోరముగా ఉన్నదట. హల్లెలూయా. అంతేకాదు 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా, నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా, అంటే ఆల్రెడీ చెడు నడతలు ఉన్నాయి వాళ్ళని. హల్లెలూయా. ఒకటి వారిలోని దోషం ఉంది, రెండోది చెడు నడతలు ఉన్నాయి. హల్లెలూయా. అలాగే 9వ వచనంలో కూడా మనం చూస్తాము, అక్కడ మనుషులందరూ దుర్మార్గులు అంటే నేను ముందు ఏంటంటే వాళ్ళు ఉపవాసానికి ముందు ఎలా అంటే ఈ నినివే పట్టణం వారు ఉపవాసం చెయ్యక ముందు ఎలా ఉన్నారనేవి కొన్ని మాటలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఒకటి వారు దోషములు దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నాయట, రెండోది వారు చెడు నడతలు నడుస్తున్నారట, మూడవదిగా వాళ్ళు ఏంటంటే దుర్మార్గులై ఉన్నారట. హల్లెలూయా. అంటే ఉపవాసానికి ముందు వాళ్ళ స్థితి అలా ఉంది, ఆ పట్టణం యొక్క స్థితి అలా ఉన్నది. హల్లెలూయా. సో మనం కూడా చాలామంది ఏంటంటే ఉపవాసం ప్రార్థనకిగా లేదంటే ఉపవాస ప్రార్థన లేదా నైట్ ప్రేయర్కి వస్తూ ఉంటాం. ఏంటంటే మన స్థితి ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మన స్థితి ఎలా ఉన్నదో తెలుసుకొని ఈ ఉపవాస ప్రార్థన లేదంటే నైట్ ప్రేయర్ లేదంటే ఇంకా ఈ 40 రోజులు ఏంటంటే ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో మనలోని, ఏవైతే దేవునికి అయిష్టకరంగా ఉన్నాయో మనలోని, వాటన్నిటినీ విడిచిపెట్టడమే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఉపవాసం అంటే మనందరికీ తెలుసు కదా, చాలామంది అందరూ చెప్పిన విషయమే. అంటే ఉపసంహరించుకోవడం అన్నమాట. అంటే దూరంగా, వాసం అంటే దాన్ని ఉండడం అనమాట. దాన్ని ఏంటంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని లేదా దోషాన్ని లేదా చెడు నడతను దాన్ని దూరం చేసుకోవాలి. ఉపవాసం అన్నమాట. దాన్ని ఏంటంటే విడిచిపెట్టేయాలి. ఈ నినివే పట్టణం కూడా అలాగే వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అంటే, వారు దోషాలు చేస్తూ ఉన్నారట, చెడు నడతలు నడుస్తున్నారట, దుర్మార్గులై ఉన్నారట. ఇంకా వాళ్ళు ఏంటంటే 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసము ఉండమ్మా అక్కడే చాలు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంతకుముందు ఏంటంటే వాళ్ళకి విశ్వాసం లేదు. ఒకటి దేవుడు అంటే విశ్వాసం లేదు వాళ్ళకి. దోషాలు చేస్తున్నారు, చెడు నడతలు నడుస్తున్నారు. అలాగే వారు ఏంటంటే ఇక్కడ చూసాం దుర్మార్గులై ఉన్నారు. ఇంకా ఏంటంటే దేవుడు అంటే వారికి విశ్వాసం కూడా లేదు. హల్లెలూయా. సో అంటే వీళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండడానికి వాళ్ళు ఆ పట్టణంలో ఉన్న స్థితి అలా ఉన్నది.
ఆ స్థితినిలో నుండి వారు అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఏ విధంగా ప్రేమించాడనేది కూడా ఇందులోని చాలా మాటలు రాసి పెట్టాడు. హల్లెలూయా. 8వ వచనంలో కూడా 3:8 కూడా మనం చూస్తాము. ఇక్కడ అంటే వారి మీద కోపాగ్ని కూడా కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే వారు చేస్తున్న మొదటి స్థితి ఎలా ఉన్నది అంటే, ఉపవాసానికి ముందు దేవుడు వారి మీద కోపపడుతున్నాడు. హల్లెలూయా. వారిని ఏంటంటే అంటే లైమ్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు మారటం లేదు, వాళ్ళు మార్పు రావటం లేదనమాట. అయితే అందుకనే ముందుగా యోనాని పంపించాడు. కానీ యోనా వేరే మార్గంలో వెళ్ళి అక్కడ అంటే నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పడం యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. సో అందుకనే ఆయనకి ఏంటంటే యోనా ఏంటంటే ఈ నినివే పట్టణం వారు రక్షించబడడం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆయన తర్కీషు వైపు వెళ్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ సముద్ర మార్గంలో వెళ్ళినప్పుడు ఆ చేప కడుపులో పడేసి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసిన తర్వాత ఒడ్డులో పడేసిన తర్వాత మళ్ళీ దేవుడు రెండోసారి ఆయనకి మళ్ళీ దర్శనం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి, అక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తామా మొదటి మాటలోనే, అంతటా రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చేయము అంటున్నాడు. హల్లెలూయా. సో ఒక్కసారి చెప్పాడు ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే తన ప్రవక్తలను కూడా ప్రమాదంలో పడేస్తాడు ఒక్కొక్కసారి తన ప్రజలను రక్షించడానికి. యోనా చెప్పిన మాట వినలేదు, చేప కడుపులో పడేశాడు. యోనాను మీనా కడుపులో పడేశాడు. సో చేప కడుపులో పడేసిన తర్వాత ఆయన మళ్ళీ ఏంటంటే ఎప్పుడైతే ఆ చేప కడుపులో నుండి ఆయన మొర్ర పెట్టాడో, ఆయన మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించి తిరిగి మళ్ళీ ఆయన్ని యోనాకు అంటే ఈ చేపకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే తీసుకెళ్ళి ఒడ్డులో పడేయమని. ఆ తర్వాత యోనాను తీసుకెళ్ళి ఒడ్డులో పడేసిన తర్వాత మళ్ళీ రెండో మారు ప్రత్యక్షం ఇచ్చాడు ఆయనకి ఏంటంటే, నువ్వు వెళ్ళి నినివే పట్టణాన్ని ప్రకటన చేయమని. హల్లెలూయా. సో ప్రకటన చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు రక్షించబడతారని. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రవక్తలనే కావచ్చు, ఎవరినైనా కావచ్చు, దేవుడు ప్రజలను రక్షించుకోవాలనుకుంటే ఒక్కొక్కసారి వారిని ప్రమాదంలో పడేస్తాడు, వారికి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఎందుకంటే ప్రజల పట్ల దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో అలాగే ఏంటంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ నినివే పట్టణాన్ని ఏదో విధంగా వారిని రక్షించాలని, వారిని దేవుడి వైపు మళ్ళించాలని ఆయన ప్రణాళిక. ఏ ఒక్కరు కూడా నశించిపోవాలనేది దేవుడి యొక్క సంకల్పం ఎంత మాత్రము కాదు. అందరూ చాలామంది అనుకుంటున్నారట దేవుడు చాలా ఆలస్యం చేస్తున్నాడని. కాదు, ఆయన ఆలస్యం చేయటం లేదు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. గనుక మనం ఆయన ఆలస్యం చేయడం కాదు, కానీ ఇంకా రక్షణలోనికి అనేక మంది రావాలి, అనేక పట్టణాలు రక్షించబడాలి, అనేక మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడాలి, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలని దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క సంకల్పం. హల్లెలూయా. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన కొద్దిగా లేట్ చేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. సో మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఇతరులకు చెప్పాలి, తెలియని వారికి చెప్పాలి. మనం తెలిసిన వారికి ఓకే మంచిదే, కానీ తెలియని వారు ఉంటారు, వారికి యేసు ప్రభు గురించి సువార్త మనం చెప్పాలి. చెప్పితే వారు ఏంటంటే నిన్న చెప్పారు, మనం ఒక మాట చెప్పేశాం వాళ్ళకి, ఒకరిద్దరు చనిపోయారు, ప్రార్థన చేశారు మీరు, అయినప్పటికీ కూడా దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. కానీ మీరు ప్రార్థనలు చేసి వారికి వెళ్ళి దేవుని గురించి చెప్పారు, బహుశా వారు మనసులో ఆమీన్ అని ఉంటారేమో. హల్లెలూయా. సో వారు రక్షించబడరు. ఎవరైతే హృదయమందు విశ్వసించి ఒప్పుకుంటారో నోటితోటి వాళ్ళు రక్షణ పొందినట్టే. హల్లెలూయా. బాప్టి అంటే నీటిలో ముంచాలని ఏం లేదు, వాళ్ళు హృదయంలో ఒప్పుకుంటే చాలు, యేసే క్రీస్తుని ప్రభు అని రక్షకుడని. హల్లెలూయా. బహుశా వాళ్ళు అలాగా విశ్వసించినట్టుగైతే అందులో రక్షణ పొందుకునే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. సో అలాగే ఏంటంటే మనం చెప్పడం మట్టుకే మనం చెప్పాలి, తర్వాత దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ వీళ్ళు నినివే పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, వీళ్ళు ఏంటంట దోషులుగా ఉన్నారట, చెడు నడతలు నడిచారట, అలాగే దుర్మార్గులై ఉన్నారట, దేవునికి కోపాగ్ని రేపించేవారుగా ఉన్నారట. హల్లెలూయా. సో అలాంటి వారి మీద దేవుడు ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడంటే, మనం అదే 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము. గనుక
ఆ. దానికి పట్టబోవు అని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవగా ఓడవాడితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాడు. చాలు మా అక్కడ ఏంటంటే దేవుడు చెప్పాడు, ఆయన ఏంటంటే నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించమన్నాడు. ఎందుకంటే అక్కడ దుర్గతి కలుగునని ప్రకటింపమన్నాడు. ఎందుకు అంటే అక్కడ ఆ పట్టణం అంతా కూడా ఏంటంటే మహా చెడిపోయి ఉన్నదంతా కూడా. హల్లెలూయా. సో ఆ పట్టణాన్ని రక్షించాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే అంటే ఈ యోనా తన ప్రవక్తను పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ సువార్త ప్రకటించు, 40 దినాల్లో ఇది అంత హంతం కాబోతున్నదని చెప్పినప్పుడు ఈ యోనా ఏం చేశాడంటే నినివే పట్టణం రక్షించబడడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన తర్కీష్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఈ కథ అంతా కూడా మనందరికీ తెలుసు. అక్కడ ఒక ప్రమాదం జరగడం, ఆ సముద్రంలోని యోనాను చేప కడుపులో పడేయడము, తర్వాత మళ్ళీ ఎప్పుడైతే యోనా అక్కడ మొర్ర పెట్టాడట, చూడండి 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. చాలండి. అక్కడ పాతాళ గర్భంలో నుండి ఆయన ప్రార్థించినప్పుడట దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడట. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ ప్రమాదంలో పడ్డాడో చూడండి, అంటే దేవుడు చెప్పాడు ఒకటి చేయమని, లేదా ఇంకొకటి చేశాడు. ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయనకు ఒక చిన్న కష్టాన్ని కలిగించాడు. అక్కడ ఆ సముద్రంలో ప్రమాదం రావడం, అక్కడ ఆ చేప కడుపులో పడిపోవడం, ఆ చేప కడుపులో నుండి ఆయన మొర్ర పెట్టడం, తర్వాత మళ్ళీ దేవుడు ఆయన్ని విడిపించాడు. 2వ మారు మళ్ళీ ఆయనకి ప్రత్యక్షమయ్యి నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు ఈ ప్రకటన చెయ్యు, లేదంటే ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పి వారు చెప్పారు. అక్కడ యేసు అంటే యెహోవా దేవుడు ఆయనకి మళ్ళీ ప్రత్యక్షమై చెప్పినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అదే 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాను, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చేయము. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా ఆ పట్టణాన్ని ప్రేమిస్తున్నాడో చూడండి. వాళ్ళ పరిస్థితి అంటే ముందు ఉపవాసానికి ముందు వారి పరిస్థితి, వాళ్ళ స్థితి ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఇంకా ఆ పట్టణాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ పట్టణం నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అక్కడ ఆ మనుషులందరూ నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు. గనుక మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు. అంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా అనేక మార్లు దేవుడికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. మాటల్లో కావచ్చు, లేదంటే ప్రవర్తనలో కావచ్చు, ఇంకా రకరకాలుగా ఏవేవో అంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు ఏంటంటే ఆ దేవుడు అసలు చెప్పాలంటే అదే టైంలో మనకి పనిష్మెంట్ ఇవ్వగలడు. కానీ దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే పాడాం కదా, మనం బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృపే. హల్లెలూయా. నిజమే, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. లేదంటే మనలో ఏ మంచితనము లేదు. మన భక్తి కూడా మనందరికీ తెలుసు, ఎవరి భక్తి ఎలా ఉన్నదో, మన నీతి ఎలా ఉన్నదో, మనం ఎంత యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. హల్లెలూయా. సో మన బలమేంటో మన బలహీనతలేటో అన్నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాడు అని దానికి ఒక ఏంటంటే ఒక సాక్ష్యం ఏంటంటే మనం బ్రతికి ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. సో అదే ఒక గొప్ప సాక్ష్యం మనకి చెప్పాలంటే. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ పట్టణాన్ని వీళ్ళు ఇంత దుస్తులైనప్పటికీ కూడా, దోషులైనప్పటికీ కూడా, చెడు నడతలు నడిచినప్పటికీ కూడా ఈ పట్టణాన్ని ఇంకా ఆయన దేవుడు ఏంటంటే రక్షించాలని మళ్ళీ 2వ మారు కూడా ప్రత్యక్షమయ్యి ఈ యోనాకు ఆ పట్టణానికి వెళ్ళి నువ్వు ప్రకటన చెయ్యి అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇంకా మరొక మాట చూద్దాం. మనం చూద్దాం ఇంకా 4వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉన్నది. అక్కడ యోనా పట్టణములో ప్రయాణమా నినివే పట్టణపు వారు దేవుని యందు గోనె బట్ట చాలండి. అక్కడ తర్వాత చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ నినివే పట్టణపు వారికి అంట దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక వారికి రక్షించాలని ఆయన ప్రేమ చూపిస్తున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. అదే 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ నినివే పట్టణం వారు తమ చెడు నడతలు మానుకొనగా
క్రియలను చూచి చూచి ఆ, పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. హలే అంటే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మొదట వాళ్ళ స్థితి బాగులేదు. వాళ్ళు ఆ ఉపవాసానికి ముందు వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే చాలా ఘోరంగా ఉన్నది దేవుని దృష్టికి. వాళ్ళు దోషులుగా ఉన్నారు, చెడు నడతలు నడిచిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ఏంటంటున్నాడంటే అది ఏదైతే కీడు చేయాలని అనుకుంటున్నాడో దానిని మాని అంటే పశ్చాత్తాపడి దాన్ని చేయకుండా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఏంటంటే దేవుడు ప్రేమ అలా ఉంటుందండి. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా సహాయం చేస్తేనే వారు మనల్ని ప్రేమిస్తారు, లేదా మనం ఏదైనా హెల్ప్ చేస్తేనే వారు మనల్ని ప్రేమిస్తారు. ఇంకా ఏదైనా వారికి గొప్ప సహాయాన్ని మనం అందించినట్టుగైతే, ఏదైనా ఒక ఆపత్కాలంలో మనం ఆదుకున్నట్టుగైతే వారికి మనల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. అదే ఏమీ చేయలేదనుకోండి ఏ ప్రేమ ఉండదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏంటంటే నువ్వేమి చేసినా చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏమి చేసినా చేయకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ తిరిగి ఒకటి పొందుకోవాలని ఆశించే ప్రేమ కాదది. హల్లెలూయా. అంటే మనము ఏదో ఇస్తామని ఆయన ప్రేమించటం లేదు. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఈ నెనివే పట్టణం వారి స్థితి ఎలాగ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. గనుక వారికి ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు, వారిని ఏదో విధంగా రక్షించాలని, వారిని అంటే అక్కడ నాశనము నుండి వారిని తప్పించాలని దేవుడు వారికి ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తున్నాడు. అంటే ప్రేమిస్తూనే ఉన్నాడు వారిని. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. 17వ వచనం చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం ఒకసారి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివేయవలనని యెహోవా నియమించిన ఉండగా కడుపులో నుండెను. హల్లెలూయా. అంటే దేవుడు ప్రేమ ఎలా ఉన్నది అంటే తన పంపిన ప్రవక్తను కూడా ఒక అపాయంలో పడేశాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చేయలేదు కనుక. హల్లెలూయా. యోనాకు చెప్పాడు నువ్వు నెనివే పట్టణానికి వెళ్ళాలని, కానీ ఆయన వేరే రూట్ వెళ్ళాడు, తర్కీష్కి వెళ్ళాడు. అంటే యోనా వెళ్ళి అక్కడ ప్రకటన చేస్తే ఈ నెనివే పట్టణం రక్షించబడుతుందని దేవుడు చెప్పాడు. కానీ ఈ యోనా వేరే వైపు వెళ్ళినప్పటికీ అప్పుడు ఏం చేశాడంటే ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన తీసుకెళ్ళి ఆ మత్స్యం కడుపులో పడేశాడు. ఎందుకు అంటే ఆయన మళ్ళీ తిరిగి నెనివే పట్టణానికి ఎలాగైనా పంపించాలి, అక్కడ నెనివే పట్టణం వారు రక్షించబడాలి. హల్లెలూయా. అంటే నెనివే పట్టణం లేదా అక్కడ ఉన్న ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము ఈ ఒక్క మాట ద్వారా తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆయన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అండి. ఆ ప్రేమకు అంటే మనము వెలకట్టలేని ప్రేమ అది. హల్లెలూయా. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటారు కదా, అది వెలకట్టలేని ప్రేమ అది. ఒక్కసారి మనము మీరు అంటే చూసారో లేదో మొన్న కూడా చెప్పారు మీకు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూడమని. ఆ సినిమా చూస్తే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎంతగా ఆయన హింసించబడ్డాడు, ఎంతగా ఆయన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. ఆ దెబ్బలు కొడుతూ కొరడాలు లాగుతూ ఉంటే ఆ మాంసపు ముద్దలు బయటకు వస్తూ ఉంటే అబ్బాబ్బా చిన్నప్పుడు మేము చూసి ఏడుపు, ఒకటే ఏడుపు. మేమైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము, సినిమా చూసాం. సినిమాలో ఏడుపు 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 సినిమాలోని. ఏంటంటే ఏంటి యేసుప్రభుని ఇలా కొట్టేస్తున్నారు, ఇలా ఇచ్చేసేస్తున్నారని ఏడ్చేసేవాళ్ళం మేము. సో అంతగా ఆయన బాధపడ్డాడండి మన కొరకు, అంతగా ప్రేమ చూపించాడు ఆయన. ఎందుకో తెలుసా అన్ని బాధలు పడ్డాడు ఆయన, ఎందుకు ఆయన అన్ని కష్టాలు పడ్డాడంటే మనము రక్షించబడాలని. హల్లెలూయా. మనము నరకాగ్ని నుండి తప్పించబడాలని. ఎందుకంటే నరకము బహుభయంకరమైనది. ఎవరు ఏమనుకుంటున్నారంటే అందరూ ఏమనుకుంటున్నారేమంటే నరకం ఉన్నాదో లేదో, స్వర్గం ఉన్నాదో లేదో, ఇలాగ చాలామంది అనుకుంటున్నారు. అంటే బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతికేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నరకం కూడా ఉన్నది. హల్లెలూయా. భూమి ఉన్నది, భూమి మీద మనం ఉన్నాము అంటే నరకం కూడా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, సముద్రం ఉన్నది, అలాగే నరకం కూడా ఉన్నది. హల్లెలూయా. సో ఆ నరకాగ్ని బహుభయంకరమైనది. అందులో పడితే ఏంటంటే ఆత్మ అంటే ఆత్మకు చావు ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకు చావు ఉండదు. అది అగ్నిలో కాలుతూనే ఉంటుంది. మహాభయంకరమైన రోదన, అక్కడ ఏడుపు, పండ్లు కొరకట తప్ప మరొకటి ఉండదు అక్కడ. హల్లెలూయా. అలాంటి భయంకరమైన నరకము నుండి మనల్ని తప్పించడానికి
ఆయన ఎంతో ఈ లోకాన్ని ప్రేమించాడట. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చదువుతాం 3:16లోని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని ఆయనను మనకు అనుగ్రహించాడట. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగే ఏంటంటే ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆయన యొక్క నిత్య సంకల్పం. హల్లెలూయా. అలాగే ఈ నినివే పట్టణం గారిని కూడా అంతగా ప్రేమించాడట ఆయన. హల్లెలూయా. చూడండి, మనం ఇంకా 2వ అధ్యాయంలో 1వ వచనంలో నుండి కొన్ని వచనాలు చదువుకుందాం మా కిందికి. అలాగా నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ అంతరంగములు తరంగములు ఈ సన్నిధిలో చూడండి, అంటే ఇక్కడ ఈ 9వ వచనం కొరకు కూడా మనం చదువుకుంటే దేవుని ప్రేమ అంటే ఎంతగా దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. అంటే యోనాను మళ్ళీ ఏదో విధంగా బయటకు తీసుకొచ్చి ఆ పట్టణానికి పంపించి మళ్ళీ దేవుడు తన ప్రేమను అక్కడ వెల్లడిపరిచాడు. హల్లెలూయా. ఆ 3వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం ఇంకా చదివినట్టుగైతే చూడండి 3:4లో మనం చదువుతాం. యోనా ఆ పట్టణంలోని ఒక దినం ప్రయాణము దూరం అంతా సంచరించి నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి. చూడండి, అక్కడ ఏంటంటే వాళ్ళు ఈ ఫస్ట్ వారి స్థితి ఎలాగున్నదంటే దేవునికి చాలా కోపం రప్పించేటట్టుగా ఉన్నది. అయినప్పటికీ కూడా రెండవసారి ఏంటంటే ఆయన ఎంతగానో అంటే ఆ నినివే పట్టణాన్ని ప్రేమించాడు. ఇంకా మూడవదిగా ఏంటంటే ఆయన వీళ్ళు ఈ నినివే పట్టణం వారు ఏమేం పనులు చేశారు రక్షణ పొందుకోవడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఏమేం పనులు చేశారనేదే ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. వాళ్ళంతా ఈ ఉపవాసం ఉన్నారట. వాళ్ళంతా కూడా గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకున్నారట. ఆ సంగతి వినిన రాజు నినివే రాజు దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, అంటే రాజు కూడా వినిన వెంటనే ఆ సింహాసనాన్ని దిగిపోయాడట. హల్లెలూయా. తన రాజవస్త్రాన్ని తీసివేసేశాడు. సింహాసనం దిగిపోయి రాజు వస్త్రాన్ని తీసేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ రాజ్యము చాలా తగ్గింపు అయిపోయినట్టుగా ఒక అర్థం అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా మన దేశంలో కానీ ఒక పెద్ద రాజకీయ నాయకుడు కానీ లేదా ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైనా ఒక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అలాగే పెద్ద వాళ్ళు ఎవరైనా చనిపోతే మన దేశంలోని నేషనల్ ఫ్లాగ్ డౌన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక విచారణ అన్నమాట, అంటే ఒక సంతాపం తెలియజేస్తుంది. హల్లెలూయా. అలాగే రాజు కూడా తన సింహాసనాన్ని దిగిపోయి తన వస్త్రాన్ని చింపుకున్నాడంటే ఎంతో తగ్గింపుకు స్వభావం అన్నమాట అది. హల్లెలూయా. రాజుగారే సింహాసనాన్ని దిగిపోయి ఆయన వస్త్రాన్ని చింపేసుకొని గోని బట్టను ఆయన కట్టుకున్నాడంటే ఎంతగా తగ్గించుకుంటున్నాడో ఆ రాజుగారు చూడండి. హల్లెలూయా. సో వీళ్ళు ఏంటంటే మొదట వాళ్ళ స్థితి బాగులేదు, అయినప్పటికీ దేవుడు ప్రేమించాడు. కానీ వీరు ఏంటంటే ఆ చెడు నడతలన్నీ మానుకున్నారట. ఏదైతే దోషం చేసేవారో అది మానుకున్నారట. ఏదైతే చెడు నడతలు నడిచారో వాటిని విడిచిపెట్టేశారు. ఏదైతే వాళ్ళు ఏంటంటే దేవుడికి కోపాగ్ని కలిగించే పనులు చేశారో, దుర్మార్గమైన పనులు చేశారో వాటన్నిటినీ కూడా వారు విడిచిపెట్టేసి వారు చేస్తున్న అంటే పనులు ఈ నినివే పట్టణం వారు ఏంటంటే వారు మారడానికి గల పనులు చేసిన పనులు ఏంటంటే ఒకటి వారు తగ్గించుకున్నారనమాట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో రాజు సైతం తగ్గించుకొని తన సింహాసనాన్ని దిగి రాజవస్త్రాన్ని చింపివేసుకొని బూడిద అంటే గోని బట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకా 8వ వచనం కూడా మనం చదువుదాం. 7వ వచనం నుండి చదువుదాం. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనును గనుక
మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులే కానీ, ఎద్దులే కానీ, గొర్రెలే కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అబ్బా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూడండి వాళ్ళు. హల్లెలూయా. రాజు, మంత్రులు, అలాగే అక్కడున్న ప్రజలు, అంతేకాదు అక్కడున్న పశువులు కూడా. హల్లెలూయా. ఆహారాన్ని తినకూడదు, నీరు కూడా తాగకూడదట. హల్లెలూయా. ఎంత కఠినమైన పనులు చేశారో చూడండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క కోపాగ్నిలో నుండి వారు విడిపించబడాలని, దేవుని యొక్క ఉగ్రతలో నుండి తప్పించబడాలని. వారు ముందు పరిస్థితి చూస్తే అలా ఉన్నది. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమించి ఒక ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, ఏవైతే వారు ముందు చేయకూడని పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే, మనలో ఉన్న కోపం కానీ, ద్వేషము కానీ, అహంకారము కానీ, ఇంకా ఏదైనా దేవునికి విరుద్ధముగా ఉన్నవి ఏవైనా సరే, మన శరీర కార్యాలు మనందరికీ తెలుసు, అవన్నీ కూడా విడిచిపెట్టడమే ఒక గొప్ప ఉపవాసము. హల్లెలూయా. అలాంటిది అలాగ ఉపవాసం మనకు చేసినట్టుగైతే ఆ ఉపవాస ప్రార్థనకు ఒక అర్థం ఉంటుంది మనకు. హల్లెలూయా. సో ఉపవాస ప్రార్థన అంటే ఏదో భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా, కేవలం ఏదో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని, వాక్యము చదువుకొని, లేదా ఇంకా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ, ఇవన్నీ రెగ్యులర్గా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా కానీ అంతకంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న ఏదైతే అవి శారీరక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. వాటిని విడిచిపెట్టినట్టు అయితే అదే నిజమైన మంచి ఉపవాసం. హల్లెలూయా. అలాంటి ఉపవాసం కనుక మనం చేసినట్టుగైతే, ఇప్పుడు నెనివే పట్టణం వారు అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఎంతో చెడు నడత నడిచారు, చేయకూడని పనులు చేశారు, దేవునికి కోపాగ్ని రగిలించారు. వారి దోషాలు దేవుని దృష్టి గట బహు భయంకరంగా కనబడ్డాయట. హల్లెలూయా. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమించాడు. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, ఏవైతే వారు తప్పులు చేశారో, దేవుడికి వ్యతిరేకంగా చేసిన పనులన్నింటినీ కూడా వాళ్ళు ఒకటి విడిచిపెట్టేసి తమను తాము తగ్గించుకుంటున్నారట. హల్లెలూయా. సో మనం కూడా అలాగే మనలో ఏవైతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయో, దేవుడికి ఇష్టం లేని ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టాలి. అంతేకాదు ఉపవాసం అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకునే స్వభావం ఉండాలి, వినయ మనస్సు ఉండాలి మనకి. హల్లెలూయా. వినయము కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. యేసు ప్రభులాగా మనం మారడం అంటే ఏదో ఆయనలాగా ఒక అంగీ వేసుకొని లేదా పెద్ద గడ్డాలు పెద్ద జుట్టు వేసుకొని తిరగడం కాదు, కానీ ఆయన గుణ లక్షణాలను మనం కలిగి ఉండడమే. హల్లెలూయా. అది ఆయన సారూప్యంలోనికి. ఎందుకంటే దేవుడికి ఏంటంటే ఒక రూపం అంటూ ఏమీ లేదు. ఏదో అలాగే చిత్రీకరించారు, మిగతా కొంతమందిని తయారు చేసినట్టుగా ఆయన్ని కూడా ఒక ఫోటోగా తయారు చేశారు. హల్లెలూయా. కానీ ఆయన ఆకారం ఏమీ లేదు ఆయనకి. హల్లెలూయా. ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. హల్లెలూయా. కనుక మనము ఆయనలాగా ఉండడం అంటే ఆయన గుణలక్షణాలను కలిగి జీవించడమే. హల్లెలూయా. ఏదైతే ఆయన దగ్గర ఉన్న అంటే ఆ యేసు ప్రభువు వారు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఎందుకంటే జనాలు గుంపులుగా ఉండేవారట, ఆయన దయగల మాటలు వినడానికి పరుగులెట్టుకుంటూ వెళ్ళేవారట ఆయన దగ్గరికి. హల్లెలూయా. శిష్యులందరూ ఉండేవారు, వారితో పాటు బహుజన సమూహం ఆయన పక్క ఉన్నట్టుగా ఈ 4 సువార్తల్లో కూడా మనం చదువుతాం. ఆయన వెళ్తుంటే బహుజన సమూహం ఆయనతో పాటు వెంబడిస్తున్నట్టుగా. ఎందుకు అంటే ఆయన అక్కడక్కడ ఆగి కొన్ని ప్రసంగాలు చేసేవారు, దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని ప్రసంగాలు చేసేవారు. ఆ దయగల మాటలు వినాలని వాళ్ళు అంటే ఎంతో ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతూ ఉండేవారట. హల్లెలూయా. సో అలాగే ఎన్నో మనం విన్నాం, మనం జక్కయ్య గురించి విన్నాం. అలా ఏంటంటే అలాంటి కొన్ని విషయాలు చూసినప్పుడు ఏంటంటే అనేక మంది అది చూసి మారుతూ ఉండేవారట. హల్లెలూయా. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని సంఘములో చేర్చబడుతూ ఉండేవారట. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన చేశాడు కనుక ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఆ పని మనందరికీ అప్పచెప్పి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన సమాప్తమైందన్నాడు, మనకి స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. సో అలాగేంటంటే మనము ఆయన ఏదైతే దేవుడు మనకి చెప్పమన్నాడో ఆయన గురించి ఆ 2 మాటలు మనం చెప్పాలి. మనకి ఎవ్వరు కలిసినా సరే, ఎక్కడ అవకాశం దొరికినా సరే మనం చెప్పాలి. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎస్టీ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన బ్యాంకులో పని చేస్తూ కూడా సువార్త చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా. కౌంటర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక 2 మాటలు చెప్పేస్తాడు ఆయన.
వాళ్ళు వింటారా మాంతారా అనవసరం. అక్కడ సందర్భాన్ని బట్టి ఒక 2 మాటలు చెప్పేస్తారు వాళ్ళకి. చెప్పేసి ఏదో విధంగా బ్యాంకుకి లాభం కలిగేటట్టుగా చేస్తారు. ఆయన పని కూడా చేస్తారు. ఆయన ఏదైతే అంటే మంచి పని చేసి ఒక బ్యాంకుకు మంచి అభివృద్ధి కలగజేస్తారు. అలాగే వచ్చిన వారికి కూడా పని అంతా కంప్లీట్ చేసి పంపిస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడం మనకి ముఖ్యం. అలాగ చేస్తూ చాలా ట్రస్ట్గా ఫీల్ అయ్యేవారు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కారణం అదే, ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. అంత జనం అనమాట అక్కడ. అలాగా చాలా డిఫికల్ట్గా పని చేశారనమాట. చాలా పెద్ద పెద్ద మంచి మంచి అవార్డులు తీసుకున్నారు ఆయన. సో ఆయన అంటే ఏంటంటే అక్కడ అంత బిజీగా ఉన్నప్పటికీ, పని చేస్తున్నప్పటికీ కూడా వచ్చిన వారికి ఏదో ఒక సువార్త చెప్పేవారు. హల్లెలూయా. అంతేకాదు అక్కడ ఒక బ్రదర్ ఉండేవారు, నాగేశ్వరరావు గారు అని, ఆర్మడ్ గాడు. ఆయన కూడా అందరికీ చెప్తూనే ఉంటాడు. ఆయన ఎవరు వచ్చినా సరే ఆయన కూడా ఒక వాక్యాన్ని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేస్తూ ఉంటారు. హల్లెలూయా. సో అంటే ఏదో విధంగా మనం దేవుడి మాటలు బోధించాలి. హల్లెలూయా. సో ఆయన మనకి ఇచ్చిన ఏదైతే ఆ వాక్యం ఉన్నదో ఆ వాక్యాన్ని మనం ఇతరులకు బోధించాలి. ఇక్కడ ఈ నెనివే పట్టణానికి రక్షించడానికి యోనాను ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. సో యోనా ద్వారా ఈ పట్టణంలోని సువార్త ప్రకటించడం ద్వారా యోనా ఇక్కడ ఈ నెనివే పట్టణం వారు మొదటి స్థితి ఎలాగున్నప్పటికీ కూడా వారు కడమట స్థితి ఎలాగొచ్చిందంటే దేవునికి ఇష్టలుగా వాళ్ళు మారారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 9వ వచనం కూడా చదువుదాం ఒకసారి. 3:9 మనుష్యులందరూ విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట జనులు మనపూర్వకంగా దేవుడు వేడుకొనవలెనని దూతల నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి. హల్లెలూయా. చూడండి అక్కడ ఏంటంటే మనుషులందరూ దుర్మార్గతను విడిచిపెట్టేశారట. తాము చేసిన బలాత్కారములన్నీ మానివేశారట. మనుషులేమి పశువులేమి అందరూ కూడా తమను తాము తగ్గించుకున్నారు. హల్లెలూయా. సో వాళ్ళు ఏంటంటే ముందు స్థితి ఎలాగున్నప్పటికీ కూడా వాళ్ళు ఆఖరిగా చేస్తున్న పనులు ఏంటంటే దేవుని యొక్క కోపాగ్ని నుండి తప్పించబడ్డానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డానికి వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే వాళ్ళు దుర్మార్గతను విడిచిపెట్టేశారట. ఏంటైతే అంటే బలాత్కారంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులన్నీ కూడా వారు మానివేశారట. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తమను తాము తగ్గించుకున్నారట. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విధంగా వాళ్ళు మార్పు చెందారు. వారు ఏంటంటే రక్షించబడ్డానికి లేదా నినివే పట్టణం వారు మారడానికి గల కొన్ని పనులు ఏంటంటే వారు చేస్తున్న దుర్మార్గతలన్నీ కూడా విడిచిపెట్టేశారట. చెడు నడతలన్నీ విడిచిపెట్టేశారట. వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారట మనపూర్వకంగా. హల్లెలూయా. అంటే మామూలుగా ఏదో అంటే మెకానికల్గా కాదు, వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అన్నట్టు కాదు, మనపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగారు వాళ్ళు. హల్లెలూయా. సో మనం కూడా ఏంటంటే ఒక మాట మనం చదువుతాం కదా, ఆయనకి మొర్రపెట్టేవారందరూ, ఆయనకి నిజముగా మొర్రపెట్టేవారందరూ ఆయన దగ్గరికి వచ్చిన సమీపంగా ఉంటాడని. ఎందుకంటే ఆ 2 మాటలు ఎందుకు చెప్పాడంటే మొర్రపెట్టిన వారు ఉంటారు, నిజంగా మొర్రపెట్టిన వారు కూడా ఉంటారు. హల్లెలూయా. సో అందుకనే మామూలుగా కాదు కానీ నిజంగా మొర్రపెట్టేవారంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ నినివే పట్టణం వారు కూడా మనపూర్వకంగా ఆయన వైపు తిరిగారట. హల్లెలూయా. సో అప్పుడే దేవుడు ఏంటంటే వారు హృదయాన్ని చూశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏంటంటే మన హృదయాన్ని చూస్తాడు, ఆయన మన పై రూపాన్ని కాదు కానీ. హల్లెలూయా. సో ఇక్కడ 10వ వచనంలో చెప్తాడు కదా, ఈ నినివే పట్టణం వారు తమ చెడు నడతలు మానుకొనగా చేయుదునని మానెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏదైతే అంటే వారు చెడునతను మాడుకున్నారట, తర్వాత ఏదైతే వారు చేయుచున్నారో ఆ క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారిని చేయుదునని తాము మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడట. హల్లెలూయా. ఏదైతే కీడు చేయాలనుకున్నాడో అక్కడ దాన్ని దేవుడు పశ్చాత్తాపడ్డాడట. హల్లెలూయా. చూడండి మనము పాపం చేసిన వారి మనం పశ్చాత్తాపడాలి, కానీ ఇక్కడ చూస్తే దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక్కసారి చూడండి. పాపం చేసిన వారు మనము, పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపంలోనే చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి.
కానీ దేవుడే పశ్చాత్తాపడుతున్నాడంటే వారు ఎంతగా అంటే దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నారో చూడండి. హల్లెలూయా. వారు చేయని ఉద్దేశించిన కీడు ఏది కూడా చేయకుండా మానేశాడు దేవుడు. కారణం ఏంటంటే అంతగా వారు తగ్గించుకున్నారు. అలాగ పశ్చాత్తాపడ్డారు కనుకే దేవుడు కూడా వారి పక్షంగా పశ్చాత్తాపడి దేవుడు వారి మనం ఆలకించాడు. వారు ఏదైతే చేశారో అంతవరకు పనులన్నీ కూడా మానుకొని దేవుని వైపు తిరిగినప్పటికీ దేవుడు వారిని క్షమించేశాడు. హల్లెలూయా. సో దేవుని ప్రేమ అదేనండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా దేవుడు మనలను క్షమిస్తాడు. ఆయన ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకొని మనపూర్వకంగా ఆయన వైపు తిరిగినట్టుగైతే, ఆయనకి మొర్ర పెట్టినట్టుగైతే, నిజముగా మొర్ర పెట్టినట్టుగైతే తప్పనిసరిగా ఆయన మనలను మన మొర్ర ఆలకిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకి ఏదైతే చేయాలని ఉద్దేశిస్తాడో దాన్ని మార్చుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ కీడు కావాల్సింది ఉన్నదనుకోండి, దాన్ని మానేస్తాడు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మనం మార్పు చెందాం కనుక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అంటే మనము రెగ్యులర్గా కొన్ని చేస్తూనే ఉంటాము. దేవుడికి అంటే విరుద్ధంగా కొన్ని పనులు డైలీ మనం చేస్తూనే ఉంటాం. వాటిని ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా మనము మోకరించి దేవుని సన్నిధిలోని ప్రార్థించి పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. ప్రతి దినం ఇది ఒక్క ఓవర్ నైట్ అంటే ఒక్క ఓవర్ నైట్లో అయిపోయే పని కాదు. కానీ ఇది మన జీవితాంతం మనం బ్రతికున్నంత కాలము కూడా ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ఈరోజు ఒకవేళ నీకు అవిధేయంగా నేనేమైనా ప్రవర్తించినట్టుగైతే నన్ను క్షమించు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచిన ఆయన, నన్ను ఇంకా సత్యంలో నుండి ఇంకా సర్వసత్యంలోనికి నడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగైతే ప్రతి దినము కూడా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. తన మాట ద్వారా, తన వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. సో అలాగేంటంటే ఇది ప్రతి దినము కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం తెలిసి తెలియక అనేక మాటలు మాట్లాడేస్తూ ఉంటాం, అనేక అంటే క్రియలు చేస్తూ ఉంటాం. వాటిని మనము ప్రతి దినము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ఒప్పుకోవడం అంటే ప్రతి దినము వెళ్ళి చేసేసి ఒప్పుకోవడం కాదు. ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి కనికరాన్ని పొందుకుంటాడట. హల్లెలూయా. కనుక మనం ఏంటంటే దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. చాలామంది మనం రెగ్యులర్గా చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ నెనివే పట్టణం వారిలాగా విడిచిపెట్టం మనం. వాళ్ళు ఏంటంటే విడిచిపెట్టేశారు, విడిచిపెట్టి ఇంకా దేవుని వైపు టర్న్ అయిపోయారు వాళ్ళు. హల్లెలూయా. సో అలాగ మనం కూడా ఏంటంటే పూర్తిగా ఇంకా విడిచిపెట్టేసి మనపూర్వకంగా ఆయన వైపు తిరగాలి మనము. హల్లెలూయా. మనం ఏంటంటే దేవుడు క్షమిస్తున్నాడులే అని చెప్పేసి ప్రతిరోజు చేస్తుంటాం, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సేమ్ అదే రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు. అది కృప విస్తరిస్తున్నది కదా అని పాపంలో నిలిచి ఉందమా అన్నాడు పౌలు. హల్లెలూయా. అంటే అన్నీ చేయడానికి మనకి స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కావు, కొన్ని చేయకూడని కూడా ఉన్నాయి. సో అందుకని ఏంటంటే పౌలు చెప్పినట్టుగా మనకి స్వాతంత్రం ఉన్నది. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, అలాగే నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఎలాగెళ్తావో నీ ఇష్టం. నువ్వు మంచి త్రోవలో వెళ్తావో చెడ్డ త్రోవలో వెళ్తావో, ఆ 2 మార్గాలు ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళొచ్చు. దేవుడు నిన్ను ఆపడు, నిన్నేం కంట్రోల్ చేయడు. దేవుడు నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన రక్షణ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. కానీ అంతిమలో తీర్పు ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏ మార్గం గుండా వెళ్తే ఏం జరుగుతుంది, ఏ మార్గం గుండా వెళ్తే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకొని మనం మనసు అంటే దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా ఒప్పుకొని విడిచిపెడుతూ ఒక్కొక్క దినము మనం మార్పు చెందుతూ వెళ్ళాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఈ నెనివే పట్టణం వారు ఆ విధంగా మార్పు చెందారు కనుకే ఆ పట్టణం అంతా కూడా రక్షించబడ్డది. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాన్ని చేయక మానేశాడట. హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపడ్డాడట. హల్లెలూయా. మనుషులు పశ్చాత్తాపడతారు, కానీ దేవుడు పశ్చాత్తాపడడానికి ఏమీ కారణం లేదు అసలు. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన అయినప్పటికీ కూడా మనము మనపూర్వకంగా ఆయన వైపు తిరిగాం కనుక మనల్ని రక్షించాలని, మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన పశ్చాత్తాపడడానికి గల కారణం ఏంటంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రక్షించాలని, ఆ పాపం నుండి తప్పించాలని, ఆ నరకం నుండి తప్పించాలని. హల్లెలూయా. సో అలాగా ఏంటంటే ఈ నెనివే పట్టణం వాళ్ళే మనము కూడా
ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని విడిచిపెట్టి ఆ మనపూర్వకంగా దేవుని వైపు మనం తిరిగినట్టుగైతే ఆయన ఈరోజు మనల్ని కూడా క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము అలాంటి మనస్సు కలిగి మనం కూడా ఉండాలి. ఆ నినివే పట్టణం వారు ఏ విధంగా అయితే తిరిగారో దేవుడి వైపు, వారి చెడు నడతలన్నీ మానుకొని మనం కూడా అలాగే మన చెడు నడతలన్నీ మానుకొని దేవుని వైపు తిరగాలి. మనం అలాగ తిరిగినప్పుడే దేవుడు పశ్చాత్తాపడి మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అదే దేవుడు, ఆయనలో ఏ మార్పు లేదు. ఆ రోజు నినివే పట్టణాన్ని క్షమించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా క్షమించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. సో నినివే పట్టణం వారు చేసినట్టుగా మనం కూడా చేసినట్టుగా అయితే మనలను కూడా దేవుడు రక్షిస్తాడు, మనల్ని కూడా కాపాడుతాడు. హల్లెలూయా. సో మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.